వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ముందుగా అందరికీ కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు. అసలు హోలీ పండుగను ఎందుకు జరుపుకుంటారు, పురాణాలు ఈ పండుగకు సంబంధించి ఉన్నటువంటి కథలు ఏంటి అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకునే ముందు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. పురాణాలు ఏం చెప్తున్నాయి ఈ హోలీ పండుగకు సంబంధించి అనేది కనుక మనం చూసినట్లయితే వసంత ఋతువుతో వచ్చేటువంటి అతి ముఖ్యమైనటువంటి పండుగల్లో ఈ హోలీ పండుగ ఒకటి అని చెప్పుకోవచ్చు. హిందూ క్యాలెండర్ ప్రకారం ఫల్గుణ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి నాడు ఈ పండుగను కూడా మనం అందరం కూడా జరుపుకుంటూ ఉంటాం. అయితే ఈ పండుగను హోలీ పూర్ణిమ అని కూడా అంటూ ఉంటారు. ఈ పండుగ రోజున ఒక్కొక్కరు సరదాగా రంగులు పూసుకుంటూ ఉంటారు, ఆనందంగా ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు. అందుకే ఇది రంగుల పౌర్ణమి అని కూడా కొంతమంది పిలుస్తూ ఉంటారు. ఆ రకంగా కూడా ప్రాచుర్యంలో ఉంది. వసంతకాలంలో వచ్చినటువంటి పౌర్ణమి అయినందున వసంత పౌర్ణమిని కూడా పాల్గొన మాసంలో వచ్చినటువంటి పౌర్ణమి కాబట్టి పాల్గొన పౌర్ణమిగా కూడా ఈ పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ హోలీకి రాధాకృష్ణులకు ఉన్నటువంటి సంబంధం ఏంటి అనేది కానీ మనం చూసినట్లయితే భాగవత పురాణాల ప్రకారం కనుక మనం చూసినట్లయితే రాధాకృష్ణులు దైవిక ప్రేమకు చిహ్నంగా కూడా ఈ హోలీ పండుగ పుట్టుక జరిగినట్టుగా కూడా చెప్తున్నారు. అంటే పురాణాల ప్రకారం చెప్తున్నారు. కృష్ణుడు ముదురు రంగులో ఉంటారు కాబట్టి ఆయన ముదురు అంటే మనం చూస్తూ ఉంటాం సినిమాల్లో, ఫోటోల్లో కూడా ఆయన ఆ రంగులో ఉంటారు కాబట్టి రాధ చాలా అందంగా ఉంటుంది. ఒకరోజు రాధాకృష్ణులు అంటే ఆ రోజున కృష్ణుడు తల్లి యశోద వద్దకు వెళ్ళి రాధ గురించి చెబుతాడు. రాధ ఇక్కడ మేని మెరుపు అంటే రాధ మేని మెరుపు అంటే అంత అందంగా ఉంటుంది, ఒంటి ఛాయ పూర్తి విరుద్ధంగా ఉంటుంది. అంటే రాధ అనేది కూడా చాలా అందంగా వైట్గా ఉంటే ఈయనేమో నీలి రంగులో కూడా ఉంటారు, మనం చూస్తూ ఉంటాం. అంటే పూర్తిగా కొంత విభిన్న కలర్స్గా ఉంటాయన్నమాట. అలా ఉంటారు వీళ్ళు. విరుద్ధంగా ఉండడం వల్ల ఆమె ప్రేమను అంగీకరిస్తుందా అని అడుగుతారు. అప్పుడు యశోద బదిలిస్తూ రాధా ముఖానికి కూడా నీకు నచ్చిన రంగును పోయమని సరదాగా చెప్తుంది. దీంతో తల్లి యశోద సలహాను అనుసరించి ఆ కృష్ణుడు రాధ ముఖానికి రంగులు పోస్తాడు. అలా హోలీ అయితే అక్కడ మొదలైంది. అప్పటి నుంచి కూడా అందరూ బృందావనంలో మధుర అలాగే నందగాం ప్రాంతాల్లో కూడా ప్రజలు హోలీ సంబరాలు జరుపుకోవడం ప్రారంభిస్తారు. ఇదే కథ నేపథ్యంలో మనకు ఉత్తరప్రదేశ్లోని కూడా బన్సారా పట్టణంలో కూడా లాత్మార్ హోలీ పేరుతో కూడా వేడుకలు జరుపుకుంటూ ఉంటారు. ఈ హోలీ పండుగ రోజున ఇక్కడ మహిళలు పురుషులు కర్రలతో వెంబడిస్తూ వారిని రెచ్చగొట్టే విధంగా పాటలు పాడుతూ ఉంటారు. అలాగే బన్సానా అనేది కూడా రాధ స్వస్థలం. తల్లి యశోద మాట విని కృష్ణుడు అతడి స్నేహితులతో కలిసి రాధ వద్దకు వస్తాడు. ఆ సమయంలో కృష్ణుడు రాధకు అతని స్నేహితులు అక్కడ ఉన్నటువంటి గోపులకు రంగులు పూస్తారు. దీంతో వారు వీరిని కర్రలతో వెంబడిస్తారు. ఇదే సాంప్రదాయం ప్రతి హోలీ కూడా అక్కడ కొనసాగుతూ ఉంటుంది. అలాగే బృందావనంలో మధురలోని పొలోన్లో ఇక్కడ హోలీ పేరుతో కూడా పండుగను జరుపుకుంటూ ఉంటారు. ఈ హోలీ పండుగను జరుపుకోవడానికి రంగులకు బదులుగా ఇక్కడ పువ్వులను కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అంటే పువ్వులు నిండే కూడా మనకు రంగులు తీస్తే అవి న్యాచురల్గా వచ్చినటువంటి రంగులు. ఇప్పుడు మనం మార్కెట్లో దొరికేటువంటి కూడా కెమికల్ రంగులు, దానివల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ అలాగే అనేక సమస్యలు కూడా ఉన్నాయి. ఒకప్పట్లో రంగులన్నీ కూడా ఆ రంగురంగుల పువ్వుల నుండి కూడా నేచురల్ దగ్గర నుండి కూడా రంగులు తీసేవారు. కానీ ఇప్పుడు మార్కెట్లో కెమికల్తో వచ్చినటువంటి రంగులు వచ్చేసాయి కాబట్టి అటువంటి వాటిని అవాయిడ్ చేయండి. కాబట్టి అలాగా పువ్వులతో కూడా ఆ పండుగను జరుపుకునేవారు. అలాగే కాముడు రతీదేవి ఇక్కడ శివ పురాణ ప్రకారం వీరికి కూడా ఒక కథ ఉంది. దానికి సంబంధించి కనుక మనం చూసినట్లయితే పరమశివుడు అన్నిటినీ వదిలి తన ధ్యానంలోకి సమాధి అవుతారు. దీనికి ఆందోళన చెందినటువంటి పార్వతీదేవి ప్రేమదేవుడు అయినటువంటి కాముడిని సహాయం కోరుతుంది. దీంతో కాముడు శివుడి పైన మన్మథ బాణం విసురుతాడు. ధ్యానం విచ్ఛిన్నం అవడంతో శివుడు కోపం తెచ్చుకుని కాముడి పైన మూడో కన్ను తెరుస్తాడు. దీంతో కాముడు భస్మం అవుతాడు. అయితే కాముడు భార్య రతీదేవి కఠోర దీక్ష చేసి శివుణ్ణి శరణం కోరగా శివుడు కామదేవుణ్ణి క్షమించి అతని తన దైవిక రూపాన్ని తిరిగి ఇస్తాడు. ఇది
పాల్గొన పౌర్ణమి గడియల్లో కూడా జరుగుతుందని, అన్ని వేళలా కామం తగదనేసి కూడా ఇక్కడ హోలీని కూడా ఒకరోజు ముందు కామదహనం నిర్వహిస్తూ ఉంటారు. ఈ మర్నాడు కూడా హోలీ వేడుకలు కూడా జరుపుకుంటూ ఉంటారు. అలాగే హోలీ దహనం అనేది కూడా విష్ణు పురాణాల ప్రకారం కనుక మనం చూసినట్లయితే ఎలా జరుపుకునేవారు ఏమనేది చూసినట్లయితే, రాక్షస రాజు హిరణ్యకశిపుడు ఏ దేవుడు, ఏ మనిషి, ఏ జంతువుతో తనకు మరణం ఉండకూడదనేసి కూడా వరం పొందుతాడు. తననే దేవుడుగా కొలవాలని కూడా ప్రజలకు ఆజ్ఞలు జారీ చేస్తాడు, ఆజ్ఞాపిస్తాడు కూడా. అయితే విష్ణువు భక్తుడైనటువంటి అతడు కుమారుడు ప్రహ్లాదుడు తన తండ్రిని పూజించడం మర్చిపోతాడు. దీంతో హిరణ్యకశిపుడు సోదరి హోలికను కూడా ప్రహ్లాదుని చంపాల్సినట్టు ఆదేశాలు జారీ చేస్తాడు. ఇక్కడ హోలిక చితి మంటలతో నిరంతరం మండుతూ ఉంటుంది. ఆమెకు అలాంటి రక్షణ కవచంగా ఉంటుంది కాబట్టి ఆమె ప్రహ్లాదుని చంపేందుకు తన ఒడిలో కూర్చోవలసిందిగా లాలిస్తుంది. ఆమె సూచించినట్లుగానే ప్రహ్లాదుడు చితిమంటల్లో ఒడిలో కూర్చుంటాడు. అప్పటికే విష్ణు అనుగ్రహం కలిగి ఉన్నటువంటి ప్రహ్లాదుడు చితి దహించదు, బదులుగా ఆ చితిలోనే హోలిక భస్మం అయిపోతుంది. అనంతరం విష్ణు సగం నరుడుగా సగం సింహంగా అంటే నరసింహుడుగా హిరణ్యకశిపుణ్ణి సంహరిస్తాడు. ఇది కూడా పాల్గొన పౌర్ణమి రోజే జరిగిందని కూడా మన పురాణ కథలు చెబుతున్నారు. ఈ విధంగా హోలికా దహనం ఆ తర్వాత హోలీ వేడుకలు కూడా జరగడం ప్రారంభమైన కూడా మన పురాణాలు కూడా చెబుతూ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ హోలీ పండుగ రోజును న్యాచురల్ కలర్స్తో జరుపుకోండి, అంతేగాని కెమికల్ కలర్స్ వాడి చలవిడిగా ఇవి చేస్తే అవి మన అనారోగ్యాన్ని కూడా గురి చేస్తాయి. కాబట్టి తప్పనిసరిగా ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే మన బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మా ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.